కేంద్ర మంత్రి బండి సంజయ్కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ విసిరారు. 42% రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఈ బిల్లుని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం మోదీని ఒప్పించే దమ్ము బండి సంజయ్కి ఉందా అని ప్రశ్నించారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని మోదీని అడిగే సత్తా రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా అని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. బయట పడేస్తే మేము అంజన్గా మేము స్పందించినాం. బీజేపీ పార్టీ అయినా ఒక బీసీ వాడిని పనిచేస్తుంటే తీసి బయట చేస్తారని స్పందించింది మేము. ఇవాళ అదే బండి సంజయ్ అని చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి తీరుతాము కాంగ్రెస్ పార్టీ. ఇది నాకున్న కమిట్మెంట్, బీసీల పట్ల ఉన్న కమిట్మెంట్, నిబద్ధత. ఆ తదుపరి కార్యక్రమం మీద ఉంటుంది. ఓబీసీ మోడీ కాదంటే చాలా బుగ్గలు పెడతా ఉన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి వచ్చింది? ఓబీసీ ముసుగులో ఓబీసీ చేసిందే మీ దేశంలో, దాన్ని ముసుగేసుకున్నావు అనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ బుగ్గలు పెడతా ఉన్నారు. సరే, మేము చట్టబద్ధత అసెంబ్లీలో శాసనం చేస్తాం. ఆ తర్వాత ప్రధానమంత్రి ఒప్పించి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ పెంచే బాధ్యత తీసుకుంటారా? దమ్ము మీకుందా? మోడీని ఒప్పించే సత్తా మీకుందా?